ఎవ్రీవన్. పిల్లలు ఎప్పుడైనా బాక్స్లోకి ఏమైనా స్పెషల్ ఐటెం పెట్టు అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా మష్రూమ్ కర్రీ చేసి చపాతీతోనో వైట్ రైస్తోనో లేదా గీ రైస్తోనో పేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ. అండ్ ఇది మనం నైట్ డిన్నర్కి అప్పుడు చేసుకోవచ్చు లేదా లంచ్కి చేసుకోవచ్చు ఎనీ టైం. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేయండి. ఉల్లిపాయలు, కరివేపాకు, కొరియాండర్, గ్రీన్ చిల్లీస్ అండ్ టమాటోస్ని కట్ చేసుకొని మష్రూమ్ని సోక్ చేసుకొని పెట్టుకున్నాం వాటర్లో. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకొని జీరా, ఆవాలు యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే యాడ్ చేసుకుందాము. గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇక్కడ మనం గ్రీన్ చిల్లీస్ని కట్ చేసుకోలేదు, స్లైస్ చేసుకున్నాము. అండ్ సన్నగా కట్ చేసుకున్న కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మనం ఇంతకుముందు కూడా మష్రూమ్ రెసిపీ ఒకటి పెట్టాము, అది దీనికన్నా చాలా డిఫరెంట్ స్టైల్స్ చేస్తేనే టేస్ట్ తెలుస్తుంది అంటారు కదా, సో అలా అనమాట. మూత పెట్టుకొని 2 minutes మగ్గనిచ్చిన తర్వాత మూత తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. మష్రూమ్ తినని పిల్లలు అంటూ ఉండరు, కానీ కొంతమందికి మష్రూమ్లోనే వెరైటీస్ కావాలి, గీ రోస్ట్, మంచూరియా, అది ఇది అని. సో తొందరగా అయిపోయే విధంగా మనం చేయాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు కట్ చేసుకున్న టమాటోస్, కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని మొత్తం బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు మొత్తం టమాటోకి, ఉల్లిపాయలు మొత్తం అబ్జర్వ్ చేసుకోవాలండి. 2 to 3 minutes కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గనిద్దాము. మనం ఆ లోపల మష్రూమ్ని కూడా కట్ చేసుకొని వాటర్లోనే సోక్ చేసుకొని పెట్టుకున్నాము. ఇలా టమాటాలను వాటర్ అనేది కొంచెం బయటకు వచ్చిన తర్వాత మూత తీసుకొని కలుపుకోవాలి. ఇలా 2 to 3 times కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి. సో ఇది మగ్గే లోపల మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కడిగి రౌండ్గా కట్ చేసుకున్న అల్లం, వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీరా యాడ్ చేస్తున్నాం. తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అండ్ వాటర్ మెలన్ సీడ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. తర్వాత కొంచెం కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకొని లవంగాయ, దాల్చిన చెక్క, టేస్ట్ కోసం యాలకులు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం. ఇంట్లో అవైలబుల్గా ఉండే ఐటమ్స్తోనే చేసుకోవచ్చు. సో ఈ లోపల మన టమాటోస్ కూడా మగ్గి ఉంటాయి కదా, ఇలా వాటర్ మొత్తం బయటకు వచ్చి నెమ్మదిగా ఉడుకుతున్నప్పుడు ఒకసారి కలుపుకుందామండి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మిక్స్చర్ని ఇందులోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సన్ఫ్లవర్, పంప్కిన్ అండ్ వాటర్ మెలన్ సీడ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, లింక్స్ ఏమైనా కావాలని అడుగుతారు కదా, అది ఇప్పుడు చెప్తామండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కారం యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. మనం ఇందులోకి కాశ్మీరీ చిల్లీ పౌడర్, నార్మల్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసాము. కలర్ కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేసాము, అందుకే అంత కారం ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ఎక్కువ యాడ్ చేయలేదు. సో మొత్తం పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. మనము పంప్కిన్ ఇంకా వాటర్ మెలన్ కొంటాం కదా, అవి కొన్నప్పుడు సీడ్స్ పాడేయకుండా మొత్తం దానిలో మాయిశ్చర్ ఉంటుంది కదా, అది మొత్తం ఎండేలాగా ఎండలో నానబెట్టేసుకొని ఒక కంటైనర్లోకి స్టోర్ చేసుకుంటే అయిపోతుందండి. ఇప్పుడు మనం ఇందులోకి 2 cubes ఆఫ్ బటర్ అనేది అయితే యాడ్ చేసుకొని మెల్ట్ అయ్యేదాకా బాగా కలుపుకోవాలండి. 2 to 3 cubes ఈజీగా యాడ్ చేసుకోండి. మష్రూమ్ మనం బయట నుంచి తెచ్చిన తర్వాత కొంచెం డస్ట్గా ఉంటుంది, కొంచెం బ్లాకిష్ కలర్ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది కదా, సో అది మొత్తం ఏమీ లేకుండా క్లీన్గా వాష్ చేసుకొని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకొని రెడీగా సోక్ చేసుకొని పెట్టుకోవాలండి వాటర్లో, నల్లగా అవ్వకుండా ఉంటాయి. ఈ విధంగా బటర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత నెమ్మదిగా కలుపుకుంటూ కట్ చేసుకున్న మష్రూమ్ అనేది జాగ్రత్తగా యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలండి. ఇది కలుపుకునే లోపల ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఆ ఛానల్లో ఒకసారి రెసిపీస్ చూడండి, మనం అన్నీ ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ పెట్టాము. బిర్యానీస్ కూడా తొందరగా అయిపోయే విధంగా పెట్టాము, యమ్మీ కర్రీ రెసిపీస్ పెట్టాము. పిల్లలు కొన్ని వెజిటేబుల్స్ తినరు, అవి కూడా ఇష్టపడి తినేలాగా ఎలా వండి పెట్టాలి అని మనం ఆలోచిస్తూ ఉంటాం కదా, అంత బుర్ర బద్దలు కట్టుకోకుండా మా ఛానల్ వీడియోస్ చూడండి, మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఒకసారి మూత తీసి బాగా మిక్స్ చేసుకుందామండి. అండ్ మీరు నిన్నటి వీడియో చూస్తుంటే మన ఛానల్లో వీడియోస్ ఎందుకు చూడాలి, మన ఛానల్ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకునేది మొత్తం క్లియర్గా చెప్పాము. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం, డోంట్ ఫర్గెట్ టు వాచ్. అండ్ మిక్సీ జార్లో ఉన్న పేస్ట్ అంటుకుంటుంది కదా, అది మొత్తం క్లీన్ చేయడానికి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని అది ఇందులోకి యాడ్ చేసుకున్నాము. తర్వాత 2 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ అవ్వనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు
మనం మూత తీసుకొని అలా ఉడుకుతున్నప్పుడు దట్ సాటిస్ఫైయింగ్ వేరుంటుంది. అలా కసూరి మేతి నెమ్మదిగా యాడ్ చేసి కలుపుతూ ఉంటే వంట కూడా మనం ఎంత ఇష్టపడి చేస్తాం కదా, అందుకే మన వంటల టేస్ట్ అంత బాగుంటుంది. కష్టపడి ఏది చేయము, అన్ని ఇష్టపడి హార్ట్ఫుల్గా చేస్తాము. అండ్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అలానే ఫేస్ చేస్తాం. కాబట్టి మన ఛానల్ కూడా గ్రో అవ్వాలని కోరుకోండి. ప్లీజ్ సపోర్ట్ అస్. అండ్ ఇప్పుడు ఇందులోకి కొరియాండర్ కూడా యాడ్ చేసుకుందాము. కసూరి మేతి మనం మోస్ట్ ఆఫ్ ద రెసిపీస్లో అయితే మన ఛానల్లో పెట్టిన వాటిలో వాడాము. కసూరి మేతి మన వంటలకి ఫ్లేవర్ని ఇస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి అవి వాడి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మనం మటకలు వండుకున్నాం కాబట్టి అది ఉడుకుతూ ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. అంతేనండి, యమ్మీ అండ్ టేస్టీ మష్రూమ్ కర్రీ ఇక్కడ రెడీ అయిపోయింది అసలు. సో పక్కన పెట్టుకొని మూత పెట్టుకొని ఉంచుకుందాము. మేము పక్కన తీసుకున్న తర్వాత కూడా అది ఇంకా అలానే బాయిల్ అవుతూ ఉండింది. ఇక్కడ చూడండి, ఇక్కడైతే మొత్తం బాయిలింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత వేడి అందులోనే ఉంటుంది కదా, అప్పుడైతే మూత ఓపెన్ చేసాము. మనం తీసి పక్కన పెట్టినాక కూడా మొత్తం ఉడుకుతూ ఉంటుంది ఈ కర్రీ అసలు. ఒక్కసారి ఇప్పుడు కలుపుకుందాము. ఇదేంటంటే ఏంగానే కలుపుకోకుండా పక్కన పెట్టి ఉంచడం వల్ల ఆ కసూరి మేతి కొరియాండర్ యాడ్ చేసిన దాని ఫ్లేవర్ పైన ఉండదు, మొత్తం లోపలికి దిగిపోతూ ఉంటుంది. సో ఇలా ఉడికినాక 2 సార్లు కలుపుకొని అప్పుడు బౌల్లోకి తీసుకొని వేడి వేడి అన్నంలో కానివ్వండి లేదా చపాతీలు గీ రైస్లో తింటే చాలా బాగుంటుంది. అండ్ మీరు ఎప్పుడైనా బేబీ కార్న్ మంచూరియా ట్రై చేశారా? లేకపోతే ఇమీడియట్గా ట్రై చేయండి. ఆ వీడియో ఛానల్లో అప్లోడ్ చేసాము, కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ అందులోనే మనం మష్రూమ్ ఫ్రైడ్ రైస్ కూడా అప్లోడ్ చేసామండి. ప్లీజ్ వాచ్ చేయండి, మీకు హెల్ప్ అవుతుంది. పిల్లల బాక్స్లోకి ఎప్పుడైనా పెట్టాలంటే మార్నింగ్ అది పెట్టేసేయచ్చు. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. ఒకసారి మా ఛానల్లో మీకు ఏమైనా వీడియోస్ హెల్ప్ఫుల్ అనిపిస్తే చెక్ చేయండి. మనం ఐస్ క్రీమ్, కేక్ రెసిపీస్, బర్త్డే పార్టీ ఐడియా రెసిపీస్ ఇలాంటివి చాలా పెట్టాము. అండ్ సమ్మర్ వచ్చిందంటే షర్బత్ పెట్టాము. మనది ఫస్ట్ పెట్టిన షర్బత్తేనండి 3.2K వ్యూస్కి వెళ్ళింది షార్ట్. దట్ వాజ్ వెరీ హ్యాపీ అప్పుడు. సో ఒకసారి చెక్అవుట్ చేయండి, లింక్ ఇన్ డిస్క్రిప్షన్లో డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తాం షర్బత్వి కూడా. సో ఇలా డిష్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. అండ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని చపాతీ ఆర్ పుల్కాతో సర్వ్ చేసుకుంటే ఇంకా అల్టిమేట్. ఈ రెండు కాదు అసలు, అల్టిమేట్ కాంబినేషన్ పరోటా. అది ఉందంటే మీరు ఇంకా ఆలోచించిన అవసరం లేదు. పరోటా చేసిన లేదా బయట నుంచి కొన్నది ఉంటుంది కదా ఇన్స్టెంట్ కాల్చేది, అదైనా ఏదైనా సరే పరోటాతో డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ మనం ఇంట్లోనే వెజ్ కుష్కా కూడా చేసాం, దానిలో కాంబినేషన్గా సోయా కర్రీ అసలు సూపర్ ఉండింది. ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం, డోంట్ ఫర్గెట్ టు మిస్ ఇట్. అండ్ ఇక్కడైతే మన కర్రీ రెడీ అయిపోయింది. ప్లీజ్ ట్రై ఇట్ అవుట్. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అసలు మన వంటలకి వంక పెట్టాల్సిన అవసరం ఉండదు ఇలా చేసి పెడితే. అండ్ ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ అవర్ వీడియో. ప్లీజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గ్రేట్ టైమ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.